సతీదేవి పాపం పుట్టింటి మీద ప్రేమతో పెద్ద కూతురు వస్తే గుమ్మల్లో నిలబెట్టి నానా తిట్లు తిట్టాడమ్మా ఈ దక్షుడు. ఆవిడ అవమానాన్ని భరించలేక కుడికాలి బొటనవేలు ఇలా రాసింది, దాంట్లోంచి అగ్ని పుట్టింది. అప్పటి నుంచి ఆ అగ్నిలో ఆవిడ యోగాగ్నిలో భస్మమైంది. అప్పటి నుంచే పుట్టింది. ఆడవాళ్ళు కాలి బొటనవేలు నేల మీద రాయద్దు, మనం రాస్తే ఏమీ పుట్టదమ్మా, ఆమోదం కూడా పుట్టదు. ఆవిడ శరీరం అంతా యోగమయం కాబట్టి ఆవిడ ఇలా అనగానే అగ్ని పుట్టింది. పాతివ్రత్యానికి సంబంధించింది కాదు, ఇది యోగశక్తికి సంబంధించింది. ఆ యోగశక్తి ఉన్నవాడికి శరీరం అంతా అగ్నే. వాడు సంకల్పం వల్ల పుడుతుంది. బొటనవేలు ప్రయోజనం కాదు అక్కడ, బొటనవేలు ప్రధానం కాదు. వాడు సంకల్పించింది అగ్ని పుట్టాలని. అది కాళ్ళలోంచి అగ్ని పుట్టిందంటే అగ్ని ఎప్పుడూ పైకి మండుతుంది, కిందికి మండదు కదా. పైకి మండే అగ్నిలో ఆవిడ భస్మం కావాలనుకుంది, కింద ఉన్నది అరికారు బొటనవేలు కాబట్టి అక్కడ సంకల్పం, ఆవిడ సంకల్పం ప్రకారం పుట్టింది.